There shall be showers of blessing, sending upon us, O Lord. Grant to us no refreshing, come and now honor thy word. Showers of blessing, showers of blessings we need. Mercy drops down as are falling, but for the showers we plead. There shall be showers of blessing, oh that truly they might fall. No less to God's faithful confessing, no less on Jesus we call. Showers of blessing, showers of blessings we need. Mercy drops down as are falling, but for the showers we plead. బైబిల్లో ఈ మాట చదువుకుందాము. ఆది కాండము 4వ అధ్యాయం. ఆది కాండము 4వ అధ్యాయం. బైబిల్ తీయండి. We will read alternatively. Book of Genesis chapter 4 from verse 1 to 15. We will read alternatively. మొదటి నుండి 15 వచనాలు మార్చి చదువుకున్నాం. ఓకే. ఆదాము తన భార్య హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కైను కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకునేను అనెను. కొంతకాలం అయిన తర్వాత కయ్యను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. కయ్యూను అతని అర్పణను అతను లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూను మిక్కిలి కోపం వచ్చి అతని ముఖమును చిన్నపరుచుకొనగా నీవు సత్క్రియ చేసిన ఎడలా తలెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడలా వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏడుదువనెను. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యూను అడగగా అతను నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావలవాడనా అనెను. అవును, నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచి నీ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. అందుకు కయ్యూను నా దోష శిక్ష భరింపలేనంత గొప్పది. అందుకు యెహోవా అతనితో కాబట్టి ఎవడైనా కయ్యూను చంపినడా వానికి ప్రధాన ఏడంతలు కలుగునాను. ఎవడైనా కయ్యూను కానీ అతను చంపకున్నట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసాను. చాలు. చదవబడిన లేఖన భాగాన్ని ప్రభాషించి దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ తండ్రి, నీ కొందరు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ మాటల ద్వారా యవన బిడ్డలతో మీరు మాట్లాడి వారిని బలపరిచి సిద్ధపరిచి ప్రభా మీ కొరకైనటువంటి మా తండ్రి ఆరాధికుడిగా చేయమని ప్రార్థన చేస్తూ విధాల స్థలం కప్పచెప్పుకుంటూ దాసులను కూడా జ్ఞాపకం చేసుకుని అభిషేకించమని, ఇంకా యవన బిడ్డలు కొంతమంది ఉన్నారు రావాల్సిన వారు కూడా వచ్చి దానికి సహాయం చేయమని వేడుకోండి. యేసే పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఒక కుటుంబాన్ని గురించి చూస్తున్నాం. ఒక కుటుంబము. ఏ కుటుంబం అది? ద ఫస్ట్ ఫ్యామిలీ ఇన్ ద వరల్డ్. లోకములోనే మొదటి కుటుంబం ఆదాము అవ్వ. ఈ పేర్లు పెట్టింది ఎవరు? దేవుడే పేరు పెట్టాడు.
దేవుడే పేరు పెట్టాడు. వాళ్ళు కుటుంబంగా ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే వాళ్ళకి ఇద్దరు బిడ్డలు పుట్టారు. ఒకరి పేరు కయను, రెండవ పేరు హేబేల్. ఇద్దరున్నారు, 2 children ఇన్ ద ఫ్యామిలీ. ఒకే కుటుంబంలో ఇద్దరున్నారు. ఇప్పుడు ఇద్దరు ఉన్నారా? వీళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా ఉన్నారు. అక్కడ ఇద్దరు తప్పాడు, ఇక్కడ ఇద్దరు తప్పాడు. ఒకే కుటుంబంలో ఇద్దరు దేవుని సన్నిధిలో ఉండాలి. ఒకరు ఎక్కడో ఉండి ఒకరు ఎక్కడ ఉంటే ఎలాగో ముందుగా సిద్ధపరచుకోవాలా. రే సాయంకాలం మనకి మీటింగ్ ఉంది, తమ్ముడా లే, నువ్వు చెల్లి నువ్వు కూడా లే, మనం వెళ్ళాలి అక్కడికి. ఎందుకు? మనము వీ హ్యావ్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని ఆశీర్వాదాలు మనం పొందాలి, అందుకొరకు మనం వెళ్ళాలి అనే మాటలు చెప్పాలా. అందుకని ఇప్పుడు ఆ కుటుంబంలో ఉన్నప్పుడు ఇప్పుడేం జరిగిందంటే వాళ్ళ నాన్నగారు ఇద్దరికి 2 బాధ్యతలు అప్పగించారు. దే వర్ గివెన్ 2 రెస్పాన్సిబిలిటీస్. ఒక బాధ్యత ఏమో కల్టివేషన్ అంటే ఏమిటి? సేద్యం చేయటము, పొలంలో పంటలు పండించుకోవటం. రెండవది ఏంటంటే షెపర్డ్ అంటే ఏంటి? కాపరి అంటే గొర్రెలను కాసినటువంటి వాడు. సో 2 రెస్పాన్సిబిలిటీ వర్ గివెన్ టు 2 sons. ఇద్దరికి కూడా వచ్చారు. అలాగనే మీ తల్లిదండ్రులు కూడా మీకు బాధ్యత ఇస్తారా లేదా? ఏదో ఒక బాధ్యత ఇస్తారు, అవునా కదా? నువ్వు పని చేయి బాబు, అమ్మాయి నువ్వు ఈ పని చేయి అన్నప్పుడు మనం ఏం చేయాలి? వాటిని చెయ్యాలి. చేస్తేనే మనకు ఆశీర్వాదాలు ఉంటాయి. తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట విన్న వాళ్ళకి ఆశీర్వాదాలు ఉంటాయి. తల్లిదండ్రులు చెప్పిన మాట విననటువంటి వాళ్ళకి ఆశీర్వాదాలు లేకపోక ఉన్న ఆశీర్వాదాలు కాస్త పోతాయి. సో వీ హ్యావ్ టు షో అవర్ టోటల్ ఒబీడియన్స్ టువర్డ్స్ అవర్ పేరెంట్స్. మన యొక్క తల్లిదండ్రులు పూర్తి విధేయత మనం చూపించడం ద్వారా ద ఆల్మైటీ గాడ్ విల్ బ్లెస్ యూ. అర్థమైందా? దేవుడు మనలను దీవిస్తాడు. వీళ్ళిద్దరికి అప్పగించాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరు కూడా 2 పనులు చేస్తూ ఉంటున్నారు. ఒకరేమో పంటను పండిస్తున్నారు, ఒకరేమో గొర్రెలు కాసుకుంటున్నారు. చూసారా? పంటలు పండించుకుంటున్నాడు, ఒకరు గొర్రెలు కాసుకుంటున్నారు. ఏది ఇందులో కష్టమైంది, ఏది ఇందులో సులభమైంది చెప్పండి? ఏది కష్టమో ఏది సులభం? గొర్రెలు కాసుకోవడం చాలా కష్టం. పంట ఏముంది, అక్కడికి వెళ్తావు, విత్తనాలు వేసేస్తావు, నీళ్లు పోస్తావు, అయ్యే పండుతాయి. గొర్రెలు ఏం చేయాలా? ఒకటి ఇడిపడిపోద్ది, ఒకటి అడుగుపడిపోద్ది, ఒకటి కేకలేస్తుంది, ఒకటి ఏడుస్తుంది, కింద పడుతుంది, దొరిలాడుతుంది. గొర్రెలు చూసారు కదా మీరు? వాడి గొర్రెలు చాలా కష్టమైన పని ఎవరికి ఇచ్చాడంటే హేబేలుకి ఇచ్చాడు. పెద్దవాడికి ఏమిచ్చాడు? కయ్యూనికి ఏమిచ్చాడు? పొలం ఇచ్చేసాడు. ఆ పొలం పని అంతా చూసుకోవాలా. పంటలన్నీ కూడా వాళ్ళకే, ఈ యొక్క గొర్రెలన్నీ వీళ్ళకే. చాలా బాగుంది. డాడీ ఈజ్ వెరీ గుడ్, బాగా ఇచ్చాడు, మాకు ఇవ్వాల్సినట్టుండి. మరి మీ నాన్న వాళ్ళు ఏమి ఇస్తున్నారు నాకు తెలియదు. ఉదయాన్నే లేచినట్టునే ఇడ్లీ ఇస్తారా? అమ్మ ఇడ్లీ ఇస్తుంది, దోశ ఇస్తుంది, ఇంకేమిస్తారు? అమ్మ పని అదేగా. డాడీ ఏం చేస్తాడు? 4 తిట్లు తిట్టి 2 దెబ్బలు కొట్టి పంపిస్తూ ఉంటాడు. అది డాడీ పని, అవునా? కాబట్టి అలాగ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ విధానంలో ఇద్దరు చేస్తూ ఉంటున్నారు. అప్పుడు వాళ్ళకి ఒక తలంపు వచ్చింది. ఏమిటి ఆ తలంపు అంటే, ఓహో, మన దేవుడు ఉన్నాడు కదా, మా అమ్మ నాన్న సృష్టించిన ఆయన దేవుడు ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన పేరు యెహోవా కదా. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆయనకు మనము ఏదైనా అర్పిస్తాము, ఆయనకి ఏదైనా తీసుకొని వెళదాము అని వాళ్ళిద్దరు కూడా డిసైడ్ చేసుకున్నారు. చూసారా? ఇద్దరు కూడా ఏం చేశారు? డిసైడ్ చేశారు. ఇది ఎవరు నేర్పించారు? పేరెంట్స్ నేర్పించారు. తల్లిదండ్రులు ఏం నేర్పించాలో చెప్పండి? అయ్యా, దేవుడు నిన్ను ఆశీర్వదించాడురా, మందిరానికి వెళ్ళి ప్రభుని స్తుతించురా. అమ్మా, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, మందిరానికి వెళ్ళి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమ్మా. అది తల్లిదండ్రులు చెప్పాలి. ఈరోజు తల్లిదండ్రులు ఏం చెప్తారు? అవి చెప్పరు. ఏం చెప్తారు? ఫోన్ ఎట్లా నేర్చుకోవాలా, ఇంకా ఇంకేమైనా నేర్పిస్తూ ఉంటారు.
ఆ వస్త్రాలు ఎట్లా కట్టాలా, ఈ వస్త్రాలు ఎట్లా కట్టాలా, ఫ్యాషన్ ఎలాగా ఉండాలా. అమ్మాయి నువ్వు కాలేజీ పోతున్నా ఎట్లా ఉండాలనుకున్నా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. చూసారా? కాబట్టి ఈ రోజుల్లో రకరకాలైనటువంటి తల్లిదండ్రులు ఏం నేర్పించాలంటే, వాళ్ళిద్దరికీ ఏం నేర్పించాలంటే దేవునికి మీరు అర్పించాలా అన్నాడు. కాబట్టి మనం కూడా మన దేవునికి అర్పించుకోవాలా. మనం అర్పించుకున్నప్పుడు దేవుడు మనకు అర్పించుకుంటాడు. మనం అర్పించుకున్నప్పుడు దేవుడు మనకు అర్పించుకుంటే మనకి ఎక్కడా కొదువు ఉండదు. చూసారా? నేను చిన్నతనంలో మేము 11 మంది ఆ దినాలు హాస్పిటల్ లేవు, డాక్టర్లు లేవు, అందరూ చనిపోతున్నారు. ఒకరి తర్వాత ఒకరు చాలామంది చనిపోయినారు. 4 మేము మిగిలాము. ఇక నేను ఒక్కడే మిగిలిపోయాను. నేను ఒక్కడే మిగిలిపోతే నాకు కూడా నెంబర్ వచ్చింది. ఏ నెంబర్ వచ్చింది? పైకి పోయే నెంబర్ వచ్చింది, అంటే చనిపోయిన నెంబర్ వచ్చింది. అప్పుడు ఒక హాస్పిటల్లో తీసుకెళ్ళారు. హాస్పిటల్ తీసుకెళ్తే మా అమ్మగారు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారంటే, అయ్యా పుట్టిన వాళ్ళందరూ చనిపోతున్నారు, ఈ బిడ్డన్న బ్రతకాలనుకున్నాను. అప్పుడు ఒక ఆమె దేవుని తెలుసుకున్నామా మిషనరీ అక్కడ ఉన్నారు. ఆమె ఏం చేసిందంటే, అలాగనా అమ్మ కోటేశ్వరమ్మ గారు, ఒక మాట అడుగుతాను, నీ బిడ్డను బ్రతికిస్తావు అనుకో, దేవుడికి అర్పిస్తావా నువ్వు అని అన్నాడు. దేవుడు సేవకిస్తావా అంటే మా అమ్మకి ఏం తెలుసు, అప్పట్లో చదువులేదు. అప్పట్లో వాళ్ళకి ఇప్పుడులాగా కాలేజీలు అవన్నీ లేవు ఆ దినాలు. నేను చదువుకోవాలనుకుంటే 2 మైళ్ళు కాళ్ళు నడుకుని పోయించేవాడిని. 6వ తరగతి చదువుకోవాలంటే మా ఊళ్ళో ఉండేది కాదు. అంత కష్టం ఆ రోజుల్లో చదువు అంటే. అర్థమైందా? మా టిఫిన్ మేము కట్టుకొని ఒక 2 మైళ్ళు నడుచుకుంటూ పోయి ఆడ తినేసి మళ్ళీ 2 మైళ్ళు నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. అంత కష్టపడి చదువుకున్నాం మేము ఆ దినాలు. అయితే అట్లయితే అమ్మా బ్రతికితే దేవుని సేవకి ఇస్తామా అన్నాడు. అంటే అర్పించేసేసి దేవుని సేవకి అర్పించింది. అర్పించిన తర్వాత ఏం చేస్తున్నాను నేను, దేవుడు ఎప్పుడైతే నేను దేవుడికి అర్పించుకున్నానో అప్పటి నుంచి దేవుడు నా వెంట పడుతుంది నేర్చుకున్నాను. నా వెంట పడుతున్నాడు దేవుడు. గాడ్ ఈజ్ ఫాలోయింగ్ మీ. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడే దేవుడు నా వెంట పడుతుంది. నాకు చిన్నప్పటి నుంచి సిగరెట్ అంటే తెలియదు, బీడీ అంటే తెలియదు, దొంగతనాలు అంటే తెలియదు. సారాయి కొట్టి ఇటు ఉందంటే అంత దూరంగా ఇలా వెళ్ళిపోతూ ఉంటా. ఇప్పుడు కూడా అంతే. అమ్మాయిలు ఇటు వస్తున్నారంటే ఆ దారిలో పోతూ ఉంటా. నేను చిన్నప్పటి నుంచి ఒక ఋషిలాగా, యోగిలాగా, బాబాలాగా ఉండాలనుకున్నా. అందుకని పోయి కొండ మీద కూర్చునేవాడిని, ఒకసారి అడవిలో కూర్చునేవాడిని. కొంతమంది రోడ్ల మీద పడిపోతూ ఉంటారు కదా స్వామీజీలు, వాళ్ళతో పోయి నా చేయి చూపించేవాడిని, నాకు ఎట్లా ఉందో చెప్పుకునేవాడిని. చూసావా? ఇవన్నీ అర్పించుకోవాలి. అయితే నన్ను అర్పించిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందంటే, దేవుడు నన్ను విడిచిపెట్టలా. 5వ తరగతి దాకా బాగా చదువుకున్నా. 5వ తరగతి వరకు ఇటు ఉండేవాడిని కాదు, బాగా లావుగా ఉండేవాడిని. 5వ తరగతి వరకు తెల్లగా ఉండేవాడిని, తర్వాత బాగా లావుగా ఉండేవాడిని మా క్లాసులోని. ఆ తర్వాత మళ్ళా అదైన తర్వాత 6వ తరగతి నుంచి మళ్ళీ 6వ తరగతి నుంచి ఎప్పుడైతే నేను టౌన్లోకి వచ్చానో, 6వ తరగతి చదవడానికి టౌన్కి పోవాల్సి వచ్చింది. అంటే సిటీలో ఏముంటాయి? సినిమాలు ఉంటాయి. సినిమాలు. ఇంతవరకు సినిమా అంటేనే నాకు తెలీదు. మా సినిమా అంట అది ఎట్లా ఉంటుందో చూద్దాం, నాకు తెలీదు. అప్పట్లో సినిమాలో చిన్నవాడిని, మీ అంత తెలివి మాకు ఉండేది కాదు. అట్నుంచి కానీ ఎవడో తుఫాను తీసుకొని వస్తుంటే మేము భయపడి బయటికి పరిగెత్తేవాళ్ళం. సినిమాలో వస్తుంటే, సినిమాలో తుఫాను తీసుకొని కాయటానికి వస్తూ ఉంటాడు అనుకో, ఇప్పుడు ఇడేవాడు నన్ను కలుస్తుందని చెప్పి గేట్ల నుంచి పరిగెత్తేవాళ్ళని. అంత భయం మాకు అప్పట్లో, అంత భయం అనమాట. తెలియదు సినిమా అంటే మాకు ఇట్లని కాదు. మేము అనుకునేవంటే వెనక ఎవడో ఉన్నాడు తెర ఎవడుకొని ఉండి తుపాకు పెట్టి కాలబోతున్నాడు అనుకునేవాళ్ళం మేము. అటువంటిది మా పరిస్థితి. చూసావా? అలాగా ఉన్నటువంటి సమయంలో దేవుడు నన్ను 10th క్లాస్ పాస్ అయిపోయినాను, ఇంటర్మీడియట్ పాస్ అయిపోయినాను, డిగ్రీ పాస్ అయిపోయినాను, ఆ తర్వాత ఎంకామ్ పాస్ అయిపోయినాను, ఆ తర్వాత ఎంఫిల్ పాస్ అయిపోయినాను, ఆ తర్వాత బీఈడి పాస్ అయిపోయినాను, ఆ తర్వాత పిహెచ్డి కట్టేసేసాను. దేవుడు ఎంతగానో నన్ను ఆశీర్వదిస్తానంటే ఎక్కడ పోయినా కూడా ఫస్ట్ మార్కులే, ఎక్కడ పోయినా కూడా మంచి మార్కులు. అందరూ కూడా చాలా ప్రేమిస్తారు. దీనికి కారణం ఏంటంటే దేవునికి మనము అప్పగించుకోవాలి. అర్థమైందా?
దేవుడికి ఎప్పుడైతే మనం అప్పగించుకుంటామో, దేవుడు మనకు తోడుకుంటారో మనం ఫెయిల్ కానే కాము. ఒకసారి 12th క్లాస్ పరీక్ష రాస్తున్నాం. అప్పుడు ఇంగ్లీష్ పేపర్ అన్నా మ్యాథ్స్ పేపర్ అంటే అందరికి భయం. ఎందుకంటే ఈ 2 పేపర్లు బట్టి టఫ్గా ఉంటాయి. ఇంగ్లీష్ రాయాలన్నా కష్టపడతారు, మ్యాథ్స్ రాయాలన్నా కష్టపడతారు. సరే, మరి చాలామంది వచ్చారు, పేపర్లు కూర్చున్నారు. నాకు ఒక అలవాటు ఉంది, ఇట్లనే హాల్ ఉంటుంది. ఆ హాల్లో అందరు ఇలాగ కుర్చీలు వేస్తూ ఉంటారు. మాకు ఎవరిదో ఇదే ఉంటుంది, వాళ్ళు ఎవరు రాసినటువంటి ఉంటుంది. నాకు ఎంత అలవాటు అంటే, మీరు నమ్మకపోండి, ఆ హాల్లో అందరూ చూస్తుండగానే హాల్లో మోకాళ్ళుని ప్రార్థన చేస్తారు. అటు ఆయన టీచర్ గారు చూస్తూ ఉంటాడు, ఇటు పిల్లలు చూస్తూ ఉంటారు, అందరూ దీనిలోనే ఉంటారు. అయితే నేను అక్కడ మోకాళ్ళు ఉంటాను. నన్ను ఏమంటారు అప్పుడు వాళ్ళు చెప్పండి? పిచ్చోడు అన్నారు. మామూలు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయమంటే మీరు చేయరు, అదే మీకు సిగ్గుగా ఉంటుంది. మరి అంతమందిలో క్లాసులో మోకాళ్ళని ప్రార్థన చేయాలంటే ఎట్లా ఉంటుంది చెప్పు? ఏమంటారు వాడు? ఈజ్ ఎ మ్యాడ్ మ్యాన్ అంటారు, మెంటలోడ్ ఏమని అనుకుంటారు. అయితే మోకాళ్ళని ప్రార్థన చేస్తాను. ఆ పేపర్ ఇంగ్లీష్ పేపర్ చాలా టఫ్గా వచ్చింది, చాలా టఫ్గా వచ్చేసింది. అయితే ప్రార్థన చేసేసి నేను రాయటం మొదలుపెట్టేశాను. చాలామంది రాయలేక పేపర్లన్నీ ఇచ్చేసి సగం రాసేసి ఇచ్చేసి వెళ్ళిపోయినారు. అయిన తర్వాత నేను చక్కగా రాసి బయటకు వచ్చిన తర్వాత అందరూ నన్ను అడిగారు, ఏంటి పేపర్ చాలా టఫ్గా ఉంది, నేను ఎప్పుడు వచ్చేసాను బయటికి పావుగంట తర్వాత, నువ్వేం చేస్తున్నావు ఇంతసేపులో అని అంటే, ఏం టఫ్గా ఉందిరా తెలిసినే కదా అయ్యన్నా నేను. అదేంటి దాని అర్థం ఏంటంటే, మనం ఏమి చదవాలో దేవుడు మనకు చెప్తాడు. మనం ఏం చదవాలో, నేను ఆ రాత్రి కష్టపడి ఏమైతే చదివానో అవి అక్కడ ఉన్నాయి, చక్కగా రాశాను నీట్గా, చూసారా? అందుకనే ఆ బ్యాచ్ అంతటిలో కూడా 3 పాస్ అయ్యాము 12th క్లాస్. ఆ 3లో నేను ఒకటి. ఎప్పుడైతే మనం అర్పించుకుంటామో దేవునికి, దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు. మార్కులు తక్కువగా ఉండవు, ఉద్యోగంలో తక్కువగా ఉండదు, మనకి దేనిలో కూడా తక్కువ ఉండదు. నేను చెప్తున్నాను కదా, మనకు దేవుడు దేనికి కూడా తక్కువ చేయడు. కానీ మీరు అర్పించుకోరు. ఇక్కడ వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే, ఇద్దరు నేను యెహోవాకు అర్పించాలని, నేను యెహోవాకు అర్పించాలని ఇద్దరు ఉన్నారు. చదువుతాం రండి. ఒకరు ఎలాగ అర్పించారో ఒకరు ఎలాగ అర్పించారో చూద్దాం. చూడండి 3వ వచనం. చూసారు? ఇప్పుడు ఇద్దరు ఒకే ఫ్యామిలీలో వచ్చారు, ఇద్దరు కూడా ఒకే కుటుంబంలో నుంచి వచ్చారు, ఇద్దరు కూడా యెహోవా దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? బోత్ ఆఫ్ దెమ్ టు ద లార్డ్ యెహోవా, ప్రభు దగ్గరికే వెళ్ళాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? కయ్యోను పంటను చూసుకున్నాడు. బా, పంట ఏం పండిందండి నాకు, భలే పండింది పంట, భలే పంట అంది పండింది నాకు. ఏం చేద్దాం ఇప్పుడు, దేవుడికి ఇచ్చేద్దాం కొద్దాం అని ఏం చేశాడంటే, ఆ పంట మీద పడి ఏదో కొంచెం తీసుకొచ్చి పెట్టాడంట. ఏమంత అక్కడ మనం చదువుకుంటున్నారా? కొంత పంటలో కొంత తీసుకొచ్చేసి యెహోవాకు అర్పణ చేశాడంట. అర్థమవుతుంది మీకు? అంత పంటలో కొంత తీసుకొచ్చి దేవునికి ఇచ్చాడంట. అయితే హేబేలు ఏం చేస్తున్నాడంట? మంద మీద పడి మంచి క్రొవ్విని, ఇంకేంటి తొలిచూలుది, అది నేను యెహోవాకి ఇవ్వాలా అనుకున్నాడంట. ఎవరు పెట్టారా? బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ పాయింట్. కొన్ని సంవత్సరాల కిందట ఒక ఆయన ఉన్నాడు, రాజు గారని, నాగ్పూర్లో. ఆయన మరి వాళ్ళ పంట పండాలని చెప్పేసి మరి నేను ఆంధ్ర వచ్చినప్పుడు వాళ్ళ సేలోకి తీసుకెళ్ళి నా చేత ప్రార్థన చేయించాడు. అవునా? సేలోకి తీసుకెళ్ళి మేము కూడా సేలోకి వెళ్ళి మోకాళ్ళలోనే ప్రార్థన చేసి వచ్చాము. ఆ దేవుడు ఆ సంవత్సరాన ఆ యొక్క పొలాన్ని, ఆ పంటను ఎంతగా పండించాడంటే చాలా అద్భుతమైనటువంటి పంట పండింది. పండిన తర్వాత డిసెంబర్ 31వ తారీఖు వచ్చింది. డిసెంబర్ 31వ తారీఖు ఏమవుతుందో చెప్పండి?
మనకు వాచ్ నైట్ సర్వీస్ అంటారు కదా, ఏమేమి తీసుకొస్తా ఉంటారు, పండ్లు తీసుకొస్తారు, జాంకాయలు తెస్తారు, మామిడికాయలు తీసుకొస్తారు, స్వీట్లు తీసుకొస్తారు, అన్నీ తీసుకొస్తారుగా. ఈయన ఏం చేసేది తెలుసా, 100 రూపాయలు తీసుకొచ్చాడు. ఎంత పంట పండితే ఎంత తీసుకొచ్చాడు దేవుడి కొరకు? 100 రూపాయలు తీసుకొచ్చాడు. అయ్యా దేవుడు నా పంట భలే పండించాడు అయ్యా. అనుకుని సరే బాగుంది, మరి ఏం చేయమంటావు? అందుకనేనయ్యా దేవుడికి 100 రూపాయలు తీసుకొచ్చాను అయ్యా. ఇంత పంట పండిస్తే నువ్వు 100 రూపాయలు వచ్చేదా? సరేలే అంకుల్, అట్లనేలే, మంచిదేలే అని అన్నా. సరే మేము ప్రార్థన చేసినాం, అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ పంట రావాలిగా, ప్రార్థన చేస్తున్నాం. ఆ తర్వాత వచ్చి అది మధ్యలో ఏం చేసిందంటే, ఆంధ్రప్రదేశ్లో భయంకరమైన తుఫాను వచ్చింది, భయంకరమైన సైక్లోన్ వచ్చేసింది. ఏం జరిగింది? సైక్లోన్ తుఫానుకి పంట అంతా కొట్టుకొని పోయింది, ఏం మిగల్లా, మొత్తం పోయింది. ఒక చెట్టు లేదు, కొంత పంట కనీసం 10% కూడా పామాని మిగల అన్ని నీళ్ళలో మునిగిపోయింది. ఆయన వచ్చి అంటాడు రాజుగారు నా దగ్గరికి, అయ్యా ఈ సంవత్సరం పంట పండలేదయ్యా. ఏమైంది అంకుల్? ఏమైందయ్యా? తుఫాను వచ్చి అన్నీ కొట్టుకొని పోయినాయి అయ్యా. ఎందుకు కొట్టుకొని పోయి? తుఫాను ఎవరు పంపిస్తారు? దేవుడు. దేవుడు నీ పంటను పండించినప్పుడు నువ్వు ఎలాగుండాలా? దేవుడు నీ పంటను పండించినప్పుడు ఎలాగుండాలా? శ్రేష్టమైనటువంటిది, అందులో ఉన్నటువంటి యొక్క ఫలాలు, అందులో ఉన్నటువంటి యొక్క బియ్యమో లేక పప్పో ఏదో తీసుకొచ్చి దేవుని యొక్క సేవ దగ్గర తీసుకొని రావాలి. అదేం చేశాడు? హేబేలు చేశాడు ఆ పని. మంద మీద పడ్డాడు, అన్నిటిని చూశాడు, ఇది బాగుంది, ఇది తొలిచూలు, ఇది బాగా కువిందుగా ఉంది, ఇది ఇస్తా దేవునికి. మనం బాగా ఆలోచించండి. ఇప్పుడు కూర్చున్న మీరందరూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందాలన్నప్పుడు, దైవ జ్ఞానం మీరు పొందాలన్నప్పుడు, మంచి మార్కులు మీరు పొందాలన్నప్పుడు, మంచి భవిష్యత్తు మీకు కలగాలన్నప్పుడు 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. నంబర్ వన్ మొదటిది మంద మీద పడి తొలిచూలు అంటే మొదటిది. కాబట్టి నీ జీవితంలో ప్రభువా, నా జీవితంలో మొదటి స్థానం నీకే. తర్వాత మా అమ్మగారైనా, మా నాన్నగారైనా, మా అన్న అయినా, మా అక్క తమ్ముడైనా, నా చదువైనా, నా ఉద్యోగమైనా, ఏదైనా సరే అది 2వ స్థానం ప్రభువా. మొదటి స్థానం నీకు ఇస్తానని తీర్మానం చేసుకో. నీ జీవితం నాకంటే అద్భుతంగా ఉంటుంది. మీరు నమ్ముతారా? అంకుల్ ఏందో ముసలోడైపోయిట్టున్నాడు అనుకుంటున్నారా? కాలేజీలో ఉన్నప్పుడు కాలేజీ మొత్తానికి హెడ్ ఆఫ్ ద డిసిప్లిన్ నేను. కాలేజీలో కార్లు వేసుకొని, మోటార్లు వేసుకొని ఎంతోమంది వస్తారు. దాదాపుగా కొన్ని వందల వచ్చేవాళ్ళు స్టూడెంట్స్. అయితే నేను సైకిల్ వేసుకొని వెళ్ళేవాడిని. ఏం వేసుకొని వెళ్ళేవాడిని? సైకిల్. అది కూడా సొంతది కాదు కదా, అద్దె సైకిల్. రూపాయి ఇస్తే ఒక రోజు అంతా ఇచ్చేస్తాను మనకు సైకిల్ అద్దెకి. అది వేసుకొని పోయేవాడిని. నేను అక్కడ సైకిల్ కనబడి దిగుతుంటే కాలేజీ కాంపౌండ్లో ఒక్క శబ్దము కానీ ఒక్క వ్యక్తి కానీ కనబడ్డాడు. ఎందుకని? నా శక్తి కాదు, నాలో ఉందెవరు? దేవుని యొక్క శక్తి. అది చూసిన తర్వాత నా ప్రిన్సిపల్ గారు ఎంత ఇష్టపడ్డాడంటే, అన్ని డిపార్ట్మెంట్లు నీకేనా అన్నాడు. మరి నాయన నేను దర్శనాలు, పరీక్షలు కావాలంటే నేనే చూడాలా, అడ్మిషన్ కావాలంటే నేనే చూడాలా, డిసిప్లిన్ కావాలంటే నేనే చూడాలా, నేనే చూడగలను. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని కూడా అట్లా ఆశీర్వదిస్తాడు. మొదటి స్థానం నువ్వు దేవునికి ఇవ్వాలి. ఎన్ని పనులైనా ఉన్నా సరే, ఈరోజు బైబిల్ స్టడీకి నేను వెళతానంతే. ఎన్ని పనులున్నా సరే ఈరోజు ప్రార్థన గుడికి నేను వెళతానంతే. 24 గంటల టైము, 24 గంటల్లో 1 గంటే దేవుని దగ్గరకు. 23 గంటలు నేను తీసుకున్నాను. 1 గంట నా దేవునికి ఈయన. ఎవరైతే ఈ యొక్క మొదటి స్థానం ఇవ్వడం నేర్చుకుంటారో వారికి అన్నీ ఫస్ట్ మార్కులే ఉంటాయి. ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పారు మీకు. ఎంఫిల్ పరీక్ష రాస్తూ ఉన్నాను. మీటింగులు ఉన్నాయి నాకు, స్పెషల్ మీటింగ్లో వాక్యం చెప్పాలా. 12 గంటల దాకా మీటింగ్ చూసుకొని రాత్రి 2 గంటలకు చదివేవాడిని. ఎన్ని గంటలకి?
2 గంటలు చదివేవాడు. కొంచెమే, అది 1 గంట 2 గంటలు చదివి పడుకునేవాడు. సమయం ఉండేది కాదు. ఇటు మీటింగ్ చూడాలా, మూడో పని ఏం తెలిసిన పేపర్ వాల్యుయేషన్. పరీక్షలు రాస్తారు కదా, ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళు పరీక్షలు రాస్తూ ఉంటారు కదా, ఆ పేపర్స్ నా దగ్గరికి వస్తాయి. వాటిని దిద్దాలి. మళ్ళీ నేనేం చేస్తాను, పేపర్ దిద్ది ఆంటీకి ఇస్తే ఆంటీ మార్కులని లెక్కేసుకొని టోటల్ వేస్తాను. అర్పణాన్ని ఇటు కూర్చొని ఇటన్ని లెక్కలేసేసి టోటల్ వేసేవాడు. ప్రిస్కిల్లా అక్కడ అటు కూర్చొని ఒక పేపర్ తీసుకొని టోటల్ వేసేవాడు. అందరూ పని పెట్టేవాడిని, నేను మాత్రం పేపర్ వాల్యుయేషన్ చేసేవాడిని. పరీక్ష రాసిన తర్వాత నేను అనుకున్నాను, పాస్ అవుతానా నేను. ఆంటీతో చెప్పాను 50 మార్కులు వస్తే కానీ పాస్ ఉండదు. ఆ టైంలో నాకు ఎంత లెక్కేసినా 45 దాటంలా. ఎట్లా పాస్ ఇంతవరకు మనం ఫెయిల్ అనేది లేదే నాకు. అందుట్లో మేము 500 లెక్చర్స్ రాసాము. ఎంఫిల్ అని రీసెర్చ్ వర్క్, పిహెచ్డి వర్క్ లాగా ఉంటుంది. 500 మంది లెక్చర్స్ని, అందరు లెక్చర్స్మే. మరి లెక్చర్స్ మందిలో ఫెయిల్ అయిపోతే ఎట్లా నాకు? అర్థంగా చెప్పిన మాట. సరే ప్రభువా, నేను నీ పని చేశాను అంతే. రిజల్ట్ వచ్చేసినాయి. రిజల్ట్ వచ్చేసిన తర్వాత యూనివర్సిటీ ఫస్ట్ నాదే. వారందరిలో వచ్చిన లెక్చర్స్ అందరిలో కూడా ఫస్ట్ ర్యాంక్ నాకే. దేవుడు ఎంత గొప్పోడా. అబద్ధం చెప్తున్నా, బైబిల్ నా దగ్గర ఉంది, అన్నీ నా అనుభవాలు చెప్తున్నా. యవనస్తులారా, ఒకప్పుడు నేను మీలా కూర్చొని విన్నా, దేవుడు నన్ను ఆశ్రయించాడు కాబట్టి మీరు అలా ఉండాలని ఆశతో చెప్తున్నా. ఇవన్నీ కూడా అందరూ ఆశ్చర్యపోయినారు. అంటే పాసే కాదనుకున్నావే, ఎట్లొచ్చింది యూనివర్సిటీ ర్యాంకు? ఏముంది? మొదటి స్థానము దేవునికి ఇవ్వడం. ఈ రోజున తీర్మానం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి వారు యవనస్తులు, మీరందరూ తీర్మానం చేసుకోండి. ఈ రోజు నుంచి ఏదైనా సరే, అమ్మా నాన్నగారు మొదటి స్థానం నేను దేవుడికి ఇస్తాను. తర్వాత చూడండి నా మార్కులు, తర్వాత చూడండి నా భవిష్యత్తు, తర్వాత చూడండి నా యొక్క ఆరోగ్యము, తర్వాత చూడండి ఏమైనా సరే. ఎంఫిల్ అయిన తర్వాత దేవుడు నన్ను ఎంత ప్రమోషన్లో తీసుకొచ్చాడో తెలిసిన. నా కాలేజీ కాకుండా 7 కాలేజీలో గెస్ట్ లెక్చర్గా నన్ను పిలిచారు. 7 కాలేజీ. ఎన్ని కాలేజీలు అంటే, ఒకటి భాష్యము, ఒకటి చైతన్య, ఒకటి నారాయణ, అట్లా అంటారు కదా. అలాంటి కాలేజీలకి 8 కాలేజీలకి వెళ్ళేవాడిని. 12 గంటలు చెప్పి ఇంటికి వచ్చేవాడిని. ఎన్ని గంటలు చెప్పేవాడిని? 12 గంటలు. నమ్ముతారా మీరు? ఎంత అలిసిపోతారో మీరు. ఉదయం వచ్చే లేదు, సాయంకాలం హాయిగా పడుకున్నారు మీరు. నేను ఉదయం పోయినాను, సేవకుతో మాట్లాడుతూ వచ్చాను, ఇంతవరకు నాకు రెస్ట్ లేదు, సేవకుని పంపించేసాను, అంత అన్నం తిన్నాను, పరిగెత్తుకుంటా మీ దగ్గరికి వచ్చా. 73 ఏళ్ళు నాకు. మరి మీరు ఫోన్ చేస్తే ఏం చేస్తున్నారో? పడుకొని నిద్రపోతున్నా. ఇప్పుడే లేచాను. కొంతమంది లేవని కూడా లేవలా. అలాగే ఉండకూడదు. ప్రభువా, మొదటి స్థానం నీది, మొదటి స్థానము నీకన్నప్పుడు ప్రభు మనం హెచ్చిస్తాడు. మనం ఉన్నటువంటి స్థానంలో నుంచి మనకి హెచ్చిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. అందరూ కూడా ఆశ్చర్యపోతారు. మిగతా వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. మా కాలేజీలో 1వ తారీఖు వచ్చిందంటే అందరూ బ్యాంక్ దగ్గరికి వెళ్తారు. ఎందుకు బ్యాంక్ దగ్గరికి వెళ్ళేదని చెప్పండి. 1వ తారీఖు వస్తే జీతం, లైన్లో నిలబడతారు అంతా. మా కాలేజీలోనే ఉంటుంది బ్యాంకు. చాలా పెద్దది కాలేజ్, అంటే యూనివర్సిటీ లాగా ఉంటుంది. చాలా పెద్ద క్యాంపస్. అక్కడే కాలేజీలో మరి ఇది హోటల్, తర్వాత మళ్ళీ ఇవి అన్నీ ఉంటాయి అక్కడ. చాలా పంజాబ్రావు నేషనల్ కాలేజ్ అని చాలా పెద్ద కాలేజ్ అక్కడ. అది ఇంటర్ దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వరకు కేవలము కామర్స్, ఎకనామిక్స్ మాత్రమే అక్కడ ఉంటుంది. అట్లా ఉంటే నార్త్ ఇండియాలో ఇక్కడలాగా అన్నీ కలిపి ఉండవు. సైన్స్ అంటే సైన్సే ఉంటుంది, ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్ ఉంటుంది, కామర్స్ అంటే కామర్స్ ఉంటుంది, ఆర్ట్స్ అంటే ఆర్ట్స్. అంతేగాని కంబైన్డ్గా ఎప్పుడు పెట్టినా అక్కడ. అయితే అలాంటి యొక్క పరిస్థితుల మధ్యలో మరి మనము ఎప్పుడైతే ప్రథమ స్థానం ఇస్తామో అనుకో, దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి ఇస్తాడు. ఆ బ్యాంకులు అందరు లైన్ పెడితే నేను లైన్లో ఎప్పుడు కనపడతాను. వాళ్ళు అడిగేవాళ్ళు, మేమందరమే జీతం కొరకు మేము అక్కడ లైన్లో నిలబడతామే, మరి నీవేమన్నా గాలి తిని బతుకుతున్నావా? లైన్లోకి ఎందుకు రావటం లేదు జీతం తీసుకోవడానికి అని అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, మీరు జీతం తీసుకుంటున్నారు,
లోన్లు పెట్టుకున్నారు, కార్లు కొనుక్కున్నారు, జీతం తీసుకుంటున్నారు, లోన్లు పెట్టుకున్నారు, స్కూటర్లు కొన్నారు, జీతాలు పెట్టుకుంటున్నారు, లోన్లు పెట్టుకున్నారు, బిల్డింగ్లు కట్టారు. నాకేముందిరా సైకిల్ తప్పగా? నా ఒక్క జీతం వచ్చేసి 2 నెలలు వాడుకుంటా. నా ఒక్క జీతం వచ్చి 2 నెలలు వాడుకుంటా. నేను ఎందుకు అక్కడ రావాల్సిన పనే ఉందా నాకు? చూసారా? అంటే దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. మనం కష్టపడే ప్రతి దాని మీద కూడా దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. అందుకనే యవన బిడ్డలారా, ఎందుకు నేను ఈ విషయాలు చెప్తానంటే, హేబేలు ఏం చేశాడు చెప్పండి? ప్రథమ ఫలాన్ని దేవునికి అర్పించాడు. యవనస్తులైనటువంటి మీరు కూడా ప్రథమ ఫలాన్ని కానీ ప్రభుకు అర్పిస్తే ఏం జరుగుతుంది చెప్పండి? మీకు కూడా అలాంటి ఆశీర్వాదమే వస్తుంది. ఇంకొక విషయం చెప్పుకుంటారా? పరలోకములోకి ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు ఎవరు చెప్పండి? పరలోకంలోకి ఫస్ట్ వెళ్ళింది ఎవరు? ఆదాం కాదు, అవ్వ కాదు, వాళ్ళ అమ్మ కాదు, వాళ్ళ నాన్న కాదు, వాళ్ళ అన్న కూడా కాదు. ఎవరు? హేబేలు పరలోకానికి వెళ్ళాడు ఫస్ట్. పరలోకం ఎట్లుంటుందో తెలిసిన? గుంటూరులాగా ఉంటుంది అనుకుంటున్నారా? ఆంధ్రలాగా ఉంటుంది అనుకున్నారా? పరలోకం అంటే ఎలాగుంటుందంటే, ఇక్కడ నుంచి మా ఇంటికి పోతున్నాను అంత బంగారం రోడ్ అంతా. ఈ బిల్డింగ్లు చూస్తున్నారు కదా, అపార్ట్మెంట్లో అన్నీ కూడా బంగారం తలతలగా మెరుస్తూ ఉంటాయి. అట్లా పరలోకం అంటే ఎట్లుంటుందో అలాగా ఆ బిల్డింగులు, ఇలాంటి ఒక రోడ్లు, అక్కడ చెమ్మటము లేకపోతే అయ్యన్ని ఉండవు. అక్కడ మున్సిపాలిటీ వాళ్ళు ఉండరు అక్కడ. అర్థమైందా? మనం పోవాలన్నా ఏదో బండి ఎక్కేసి బుర్రను పోవాల్సిన పని లేదు. చక్కగా ఇక్కడ నుండి మనకు మహిమా శరీరం ఉంటుంది. ఇక్కడ నుండి అయ్యా నేను అదిగో ఆ స్థలానికి వెళ్ళాలని ఒక్కసారి కళ్ళు పూసుకుంటే ఒక క్షణంలో అక్కడ కనపడతాం. అమెరికా వెళ్ళాలంటే 24 గంటలు టైం పట్టింది. మహిమా శరీరం వచ్చిందనుకో, ప్రభా అమెరికాలో ఉండాలనుకుంటే మరో క్షణంలో అక్కడ ఉంటాం. మహిమా శరీరానికి అంత గొప్ప స్థితి ఉంది. అది తెలుసుకున్నాం కాబట్టి మాకు ఇవన్నీ పట్టడంలా. ఎవరన్నా ఉన్నారా లెక్చరర్? అడగండి. ₹1,00,000 ఈరోజు సంపాదించేవాడు రిజైన్ చేసి వచ్చి దేవుని సేవ చేయమని అలాగా వస్తాడేమో అడగండి. చూసా, అన్నయ్య చూడు ఒక డ్యూటీ వేసాడు, లేదో నా డ్యూటీ నేను చేసుకోవాల్సిందే అని అంటున్నాడు. మరి డ్యూటీ చేసుకోవాలి కదా. కానీ అది కూడా విడిచిపెట్టేసాను నేను. దేవునికి ఎప్పుడైతే మనము ప్రథమ ఫలం ఇస్తామో, రెండవది ఏముంది? కృవ్వినవి అనే మాట ఉంది. కొరవటం అంటే ఏంటి? మంచివి. మంచివి. ఒక యవనస్తురాలు మరి ఆ దగ్గరికి నాలాంటి సాగుడు వెళ్ళి, అమ్మా ప్రభుని నమ్ముకోమ్మా, యవన కాలంలో దేవుని కొరక జీవించమ్మా, దేవుని పని చేయమ్మా అని అంటే, చేస్తాను అంకుల్ గారు, ఇప్పుడు కాదు, నేను చదువుకున్న తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత, పెళ్లి చేసుకున్న తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు చేస్తాను. ముసలిదాని అయిపోతే ఏం చేస్తావు? అప్పుడు లేస్తే కూర్చోలేరు, కూర్చుంటే లేవలేరు. యవన కాలంలో చేయాలా. మీకు ఉండవలసినటువంటి భారం ఏంటంటే, నాతోటి యవనస్తులు ఎంతోమంది దొంగలుగా ఉంటున్నారు, ఎంతోమంది మోసగాళ్ళగా ఉంటున్నారు, ఎంతోమంది అబద్ధికులుగా ఉంటున్నారు, ఎంతమంది సినిమాలు చూస్తున్నారు, చెడిపోతున్నారు, చెడ్డ అలవాట్లు ఉన్నాయి, బీడీలు తాగుతున్నారు, సిగరెట్లు తాగుతున్నారు. వాళ్ళని మార్చాలా, నేను వాళ్ళని నడిపించాలా. అది మనకు రోషం ఉండాలి. యవనస్తుల మీటింగ్ అంటే ఇట్లా ఉండకూడదు, నిండిపోవాలి యవనస్తుల మీటింగ్ అంటే. చూసారా, ఒకసారి సేవన మందిరంలో మొదటి వారంలో యవనస్తుల మీటింగ్ తీసుకున్నాం. ఆ యవనస్తుల మీటింగ్కి వాళ్ళు 50 మంది వచ్చారు. మొట్టమొదటి యవనస్తుల మీటింగ్కి ఎంతమంది వచ్చారు? 50 మంది వచ్చారు. ఇలాగ వాక్యం చెప్పాను. రెండవ యవనస్తుల మీటింగ్ చూశాను, 100 మంది పైనే ఉన్నారు. నేను చేసింది ఏం లేదు, వాళ్ళు విన్నది వెళ్ళి చెప్పి వాళ్ళ స్నేహితులు పట్టుకొచ్చారు. 3వ వారం చూశాను నేను, అక్కడే 3వ వారం యవనస్తుల మీటింగ్ 150 కంటే ఎక్కువ ఉన్నారు. నమ్మారా? ఈ మాట నమ్ముతున్నారా? జరిగినటువంటిది. 4వ వారము హైదరాబాద్ నుంచి పిలిపిస్తే ఎంతమంది వచ్చారంటే కొన్ని 100 మంది వచ్చారు, 500-600 మంది వచ్చారు. చూసారా, యవ్వనస్తులుగా మీరు కష్టపడాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అప్పుడు అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు, ప్రేమిస్తారు. అరే, ఈ బిడ్డలు అందరిలాంటి వాళ్ళు కాదురా, వీడికి సిగరెట్ లేదు, వీడి లేదు, చెడు అలవాట్లు లేవు, చెడు పుస్తకాలు లేవు, ఏమీ లేవు, సినిమాలు లేవు, ఏమీ లేదు, ఎంత మంచి బిడ్డలు రేళ్ళు. అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు, మిమ్మల్ని ప్రేమిస్తారు.
అందుకనే హేబేల్ ఏం చేస్తున్నాడంటే శ్రేష్టమైనటువంటిది, క్రొవ్వినైనటువంటిది. కాబట్టి ప్రభువా, ఇప్పుడు నేను చదువుకుంటున్నాను, యవన కాలంలో ఉన్నాను. ఈ యవన కాలం ఉన్న శక్తి నీ కొరకు ఉపయోగించాలి, ఈ యవన కాలం ఉన్న బలం నీ కొరకు ఉపయోగించాలన్నప్పుడు అప్పుడు ప్రభు అంటాడు, నా కుమారుడా, నా కొరకు నువ్వు వస్తున్నావా, నేను నీకు ఆశీర్వాదిస్తాను, నీకు జ్ఞానం ఇస్తాను, నీకు ధనం ఇస్తాను, నీకు ఏది నేను తక్కువ చేయను. అదే చెప్పిన మాట. అయితే ఇప్పుడు కయ్యూని ఏం చేశాడంట, కొంత ఏముంది అక్కడ, ఏదో కొంత అంటే దాని అర్థమైంది, ఏదో వెళ్ళాడు కూర్చుంటా కొంతసేపు, అక్కడ ఏదో ఆరాధనకు కాసేపు కూర్చుంటాడా, ఆ ప్రార్థనకి కాసేపు కూర్చొని పోతా, ఆ బైబిల్ స్టడీకి కొంచెం సేపు కూర్చొని పోతా, ఆ యూత్ మీటింగ్లో ఏదో ఒక అరగంట అటు కూర్చొని పోతా, ఏదో కొంత, ఏదో నాకు అవకాశం వెళ్ళినప్పుడు కొంత. అందుకనే కయ్యూని ఏం చేయబడ్డాడు, శపించబడ్డాడు. కయ్యూని ఏం చేయబడ్డాడు చెప్పండి, శపించబడ్డాడు. శపించడమే ఏ శాపం తెలిసినా ఏమైపోయినట్ట, దేశదిమ్మరోడు అయిపోయినాడు. దేశదిమ్మరోడు అంటే అర్థమైందా, ఫస్ట్ మెంటల్ పర్సన్ ఇన్ ది వరల్డ్. మెంటల్ అంటే తెలుసా మీకు, మెంటల్ అంటే తెలుసా, మైండ్ సరిగా ఉండదు వాళ్ళకి. ఏదేదో మాట్లాడతారు, ఏదేదో నవ్వుకుంటారు, ఎక్కడెక్కడో చూస్తూ ఉంటారు, కింద పడతారు, లేస్తూ ఉంటారు, వాళ్ళంతా మెంటల్ వాళ్ళు అంటారు. మనం చూసారు లేదా అలాగా. ఒక అమ్మాయి వచ్చింది, ఒక ఆమె వచ్చింది ప్రార్థన చేసుకోవడం నా దగ్గరికి. ఏందమ్మా అంటే, అయ్యా ప్రార్థన చేసుకోవడానికి ఇంకొంచెం ఆరోగ్యం బాగోలేదా అని అంటారు. నాతో మాట్లాడుతుంది, హీహీగా నవ్వుతానే ఉంది. మరి నాయన ఇదేంట్రా బాబు, నాతో మాట్లాడుతుంది, అక్కడ చూస్తామని, అయ్యి నాయన ఇదేంద్రా బాబు అని అన్నాను. నాతో మాట్లాడుతుంది, ఎవడో మొదలు పెట్టేసింది. అమ్మ బాబోయ్, ఇంకెట్లా నేను బాగు చేయాలా, ఇంకెట్లా బాగు చేయాలా నేను. సరే ప్రార్థన చేసి పంపించిన తర్వాత దేవుడు బాగు చేశాడు. వస్తుంది మనకు, అప్పుడప్పుడు వచ్చి కూర్చుంటుంది, ఇక్కడ నేను బయట కూర్చుంటూ ఉంటుంది. కాబట్టి ఎందుకు చెప్తున్నాను మీకంటే, మొట్టమొదటి మెంటలోడు ఎవరంటే కయ్యూను. ఒకే కుటుంబంలో ఆశీర్వదించబడ్డాడు, ఒకే కుటుంబంలో శపించబడ్డారు. అర్థం చేసుకోండి ఏమైనా బిడ్డలారా. కాబట్టి దేవా, మా కుటుంబంలో మమ్మల్ని ఆశీర్వదించయ్యా, మా కుటుంబంలో మాకు శాపం వద్దయ్యా, మేము హేబేల్లాగా అర్పించుకుంటాం ప్రభువా. ఏమేమి అర్పించుకుంటాము ప్రభువా, నా సమయాన్ని నీకు అర్పిస్తాను, నా సమయాన్ని నీకు అర్పిస్తాను, నా టాలెంట్స్ నీకు అర్పిస్తాను, నా సమయాన్ని నీకు అప్పగించుకుంటాను, నా టాలెంట్స్ని నీకు అప్పగించుకుంటాను. ఇంకా ఏదైనా నాకు 10 రూపాయలు కానిస్తే అందులో నీకు ₹1 తీసుకొని నీ సేవ కొరకే ఇస్తాను నేను. ఎప్పుడైతే నువ్వు ఎలాంటి యొక్క ప్రభువుకి ఇష్టపూర్వకంగా అర్పించుకున్నావో, ఈ మూటిని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ మూటిని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ మూటి విషయంలో మీకు ఏది తక్కువ ఉండదు. సమయము మీరు ప్రతిరోజు ఏమని ప్రార్థన చేసుకోవాలనుకుంటే, ప్రభువా ఈ రోజున కాపాడేవు రాత్రంతా కూడా. కాబట్టి ఇప్పుడు ఏం చేయబోతున్నాము, నీ కాలేజీకి పోవాల్సిందే, నేను డ్యూటీకి పోవాల్సిందే. అదే సమయంలో నీ పనే ఉంది ప్రభా, ఈ రోజున మొదటి స్థానం నేను నీకు ఇవ్వాలా, అది మనం నేర్చుకోవాలి. అర్థమైందా? అది కూడా శ్రేష్టమైనటువంటిది. కొంతమంది ఏం చేస్తారంటే, దేవునికి చందా వేయమంటారు. చందా వేయటానికి వస్తారు, 10 రూపాయలని నలిపి మడతపెట్టి ఇంత చేసేస్తారు. ఎవ్వరికి కనపడకుండా తీసుకొచ్చి అందులో పడేస్తారు. చూసారా? అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందరు కనబడుతుందేమో, కనబడకుండా ఆ 10 రూపాయలను అట్టమడిసి ఎవ్వరికి కనబడకుండా, అంటే ఏదో ఇచ్చినట్టుగా మళ్ళా ఆడికి వెళ్ళేటప్పుడు చెమడతో అది కింద పోయేటప్పటికి అదంతా కూడా ఏమైపోయి చినిగిపోయి ఉంటుంది. అలాంటివి చేయకూడదు. మనం ప్రభు కొరకే మన సమయమైన, మన తలాంతులైన, మనం ఏమిచ్చినా సరే శ్రేష్టమైనది మనం ఎప్పుడైతే దేవుడికి ఇస్తూ వస్తామో, ఆ శ్రేష్టమైనవి దేవుడు మనకి ఇస్తూ వస్తాడు. తలాంతులు ఉపయోగించాలి మీరు. నేను హాస్టల్లో అనగా మార్మస్ పొందినటువంటి 12th క్లాస్ ఇంటర్మీడియట్లో నేను పాస్ అయినప్పుడు అప్పుడే మొదలుపెట్టాను. హాస్టల్లో ఉన్న వారిని కూర్చోబెట్టి నాకు వచ్చినంత వరకు సండే స్కూల్ అక్కడ మొదలుపెట్టాను. అప్పుడే మార్మస్ పొందడం, అప్పుడే అది స్టార్ట్ చేశా. డిగ్రీకి వెళ్ళిన తర్వాత నాకు తెలిసినంత వరకు వాడికి చెప్తూ దాదాపుగా 30-40 మందిని మందిరానికి నడిపిస్తూ పోయేవాడు. లైన్గా వెళ్ళిపోయేవాడిని.
అంటే ఇక్కడ నుంచి దాదాపుగా చెప్పుకోవాలనుకుంటే మరి కోరిపాడు మన ఇల్లు అంత దూరం ఉంటుంది మందిరం. ఎంత దూరం ఏం చేసేవాళ్ళంటే మేము లైన్గా వెళ్ళిపోయేవాళ్ళం వరుసగా 30 మంది దాకా. అర్థమైందా? ఆరాధన అయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేసి మళ్ళీ హాస్టల్లో భోంచేసేవాళ్ళం. డిగ్రీ అయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే ఎంకామ్ చదివిన తర్వాత కుటుంబాలే నడిపించాను నేను. చూసారా? కాబట్టి మీ యొక్క టాలెంట్స్ని ఉపయోగించండి. మీ టాలెంట్స్ ఉపయోగించండి. నాకు బ్యాంక్ జాబ్ వచ్చింది. ప్రభా, ఈ బ్యాంక్ జాబ్ నాకు వద్దయ్యా. ఏం లేదు, ఆడ కూర్చొని రాసుకోవడమే పని, ఇంకేం లేదు. వచ్చిన వాళ్ళు ఏం తీసుకొని రావడం, ఎంత తీసుకొచ్చావమ్మా, ఇంత రాసేసేసాయి. వాడు తీసుకున్న వాళ్ళని ఎంత తీసుకొని పోతున్నావు, ఇంత తీసుకొని ఇదే బ్యాంక్ జాబ్ అంటే. అంతేగా, వచ్చినవి అందులో వేసుకోవటము, ఇచ్చేయటం. ఆ బ్యాంక్ పని చేశా, అది వద్దయ్యా నాకు అన్న. అర్థమైందా? ప్రభా, నాకు టీచింగ్ కావాలా, అనేక మంది విద్యార్థులు చెప్పాలా, అనేక మందికి బోధ చేయాలా, నాకు టీచర్ పోస్ట్ కావాలా ప్రభు అని చెప్పేసి అన్నిటిని విడిచిపెట్టేసి టీచింగ్ పోస్ట్కి వచ్చాయి. అర్థమైనా? మన టాలెంట్స్ని ఉపయోగించాలి. మన టాలెంట్స్ని ఉపయోగిస్తే ఆ టాలెంట్స్ దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదిస్తాడు. చక్కగా పాడేవాళ్ళు ఉన్నారు. నాకు అమ్మాయి ఉంది, మంచి పాటలు పాడతారు. సండే స్కూల్ పంపించేసేది, పోయి నేర్చుకోమ్మా, చక్కగా వాళ్ళకి నేర్పించమ్మా నేను. అట్లనే శ్యామ్ అన్నాడు, పాటలు పాడతాడు అప్పుడప్పుడు వచ్చేసి. మన టాలెంట్స్ ఉపయోగించుకోవాలా. అయితే మనం ఏం చేస్తాము? వచ్చినప్పుడు పాడతాం అంకులు అనకూడదు. దేవుడు ఎవరిని వాడుకుంటాడంటే నమ్మకస్తులను వాడుకుంటారు. ఇప్పుడు మీకు అన్నయ్య రాలేదులే, క్యాన్సిల్ అని చెప్పొచ్చా లేదా? నేను ఏమైనా కొడతారా నన్ను? మీరు యూత్ మీటింగ్ తీసుకోవడం లేదా నన్ను ఏమైనా కొడతారా? ఈరోజు అన్నయ్య రాలేదు, నేను పెద్దవాడిని, నేను ఎక్కడ రాలేను అని నేను చెప్పొచ్చు కదా. కానీ నమ్మకత్వం, కష్టమైన బాధైనా ఏదైనా సరే మనం నమ్మకత్వం కానీ చేసామంటే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. అయితే అలాంటి నమ్మకం లేడు కయ్యూను. అందుకని ఏం చేశాడు దేవుడు? శపించాడు. నువ్వు సత్క్రియ చేయలా, నువ్వు మంచిది చేయలా, ఇవ్వడానికి ఇచ్చాడు, ఇవ్వడానికే ఇచ్చాడు. కానీ ఎలాగ ఇచ్చాడు? ఏదో కొంత. ఇవ్వలేదంటానికి లేదు, మనం కూడా ఇస్తాము దేవుని సమయం. కానీ ఇష్టపూర్వకంగా, ప్రేమపూర్వకంగా, ఆశగా. కొన్నిసార్లు మనకు ఏమంటారు దానిని, ఫలావా పెట్టామనుకో. ఈరోజు మందిరంలో ఫలావ్ ఉందంటే చాలు, వాళ్ళకంటే ముందే వచ్చి కూర్చుంటారు అందరూ. అవునా కదా? ఆ సాంబార్ ఉందని అనుకోండి, త్వరలో సాంబార్ కదా, ఇంటికాడ ఫలావ్ వండుకొని అక్కడ పోయి సాంబార్ తింటారు. అర్థంగా? కాబట్టి దాని అర్థం ఏంటంటే, మనం ఎప్పుడైతే ప్రభు కొరకై ఆ ఆశ ఎప్పుడైతుందో, ప్రభు కూడా అలాంటి ఆశ ఉంటుంది మనకు. మనం లోకస్తుల్లాగా ఉండకూడదు, వాళ్ళలాగా మాట్లాడకూడదు, వాళ్ళ డ్రెస్సులు మనం ధరించకూడదు, వాళ్ళలాగా మనం చూడకూడదు, వారి ప్రవర్తన మన ప్రవర్తన ఉండకూడదు. అప్పుడు ఆశీర్వాదాలు వస్తాయి. కయ్యూనది పోగొట్టుకున్నాం. ఒకే కుటుంబంలో తల్లిదండ్రులు ఒకటే, మనం కూడా ఒకే సంఘంలో ఉంటాం, ఒకే కుటుంబంలో ఉంటాం, అయితే పోగొట్టుకుంటాం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏమని వస్తున్నారా? అందుకని మనం ఇంత పాడుకున్నాం కదా. ఏమని పాడుకున్నాం? I have decided to follow Jesus. We'll sing together. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. ఓకే, అర్థమైంది. ఇప్పుడు చెప్పిన మాటలన్నీ కూడా శ్రద్ధగా ఉన్నారు కదా. సరే, ఇప్పుడు మనకేం చేస్తామంటే, మీలో రక్షించబడినటువంటి వాళ్ళు, ప్రార్థన చేయగలిగినటువంటి వారు, ఆరాధన చేయగలిగినటువంటి వారు, ఒక్కొక్క నిమిషం 2 నిమిషాల లెక్కన చేయగలిగిన వారందరూ కూడా చేసేసేయండి. అవి ప్రభువుకు మీరు అర్పించేస్తే అవి మీకు ఆశీర్వాదాలుగా మారుతాయి. ఓకే, లెట్ స్టార్ట్ వర్షిప్. మనం స్టార్ట్ అవుతాము. రండి, ఎవరెవరైతే ప్రభుని ప్రార్థిస్తారో ఆరాధిస్తారో ఎక్కువ సమయం అక్కర్లేదు, 2 నిమిషాలు చాలు. ప్రతి ఒక్కరు కూడా ప్రభుని ఆరాధించండి. ప్రభు మీ యొక్క ఆరాధన స్వీకరిస్తాడు, ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మొదలుపెట్టేసాడు. వాయిస్ ఒకరు, గర్ల్స్ ఒకరు, ఇద్దరు ఒకరు, అలాగా చేసేసిన వెంటనే